ఉమ్మడి పాలమూరు జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది. బుధవారం పోలింగ్ ఉండడంతో సిబ్బందికి ఎన్నికల సామాగ్రి అందజేస్తున్నారు. డిస్ట్రిబ్యూషన్ నుంచి పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది సామాగ్రి తీసుకుని వెళ్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మూడో విడత కింద 27 మండలాల్లోని 563 గ్రామ పంచాయతీలో 52 గ్రామ పంచాయతీ ఏకగ్రీవమయ్యాయి. రిజర్వేషన్ల కారణాలతో 7 గ్రామాలు ఎన్నికలు బహిష్కరించారు. కాగా మిగిలిన 504 గ్రామ పంచాయతీలకు పోలింగ్ జరగనుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మహబూబ్ నగర్ నుంచి మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. అధికారులు పూర్తి స్థాయిలో సిబ్బందినైతే అంటే మండలాలకు పంపిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. మరోవైపు ఉమ్మడి పాలమూరు జిల్లాలో గత 2 విడతల గ్రామ పంచాయతీ పగడ్బందీ ఏర్పాటు చేయడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. మరోవైపు మూడో విడత కూడా అదే విధంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, తర్వాత ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికలు నిర్వహించాలని కూడా అధికారులు పూర్తి స్థాయిలో అయితే పట్టుదల మీద ఉన్నారు. దీనికి సంబంధించి మూడో విడతకు గాను 27 మండలాల్లో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. 563 గ్రామ పంచాయతీలకు గాను 52 సర్పంచులు ఏకగ్రీవం అయ్యాయి. మిగతా 504 గ్రామ పంచాయతీలకైతే ఈ మూడో విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి. 5016 వార్డులకు గాను 900 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. మిగతా వాటికి మాత్రం ఈ రోజు ఏదైతే ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అయితే 507 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరగడం లేదు. కొన్ని అనివార్య కారణాల వల్ల దీన్ని అయితే పోస్ట్పోన్ చేశారు. మరోవైపు రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చెదురుమదురు సంఘటనలు తప్ప మినహా పూర్తి స్థాయిలో అయితే అధికారులు సక్సెస్ అయ్యారు. పోలీసులు గట్టి భద్రతా ఏర్పాటు చేశారు. పోలింగ్ బూతుల్లో అటు సిబ్బందికి కానీ ఇటు ఓటర్లకు కానీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే చేశారు. మరోవైపు ఆయా గ్రామ పంచాయతీల్లో ఏదైతే పోటీదారులు మాత్రమే ఏదైతే పోలింగ్ బూత్లకు రావాల్సి ఉంటుందని మిగతా వారు కొంత రావాల్సిన పోలింగ్ బూత్లకు దూరంగా ఉండి తమ ఓటు హక్కును పూర్తి స్థాయిలో స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించుకోవాలని కూడా అధికారులు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి 2 విడతల్లో సక్సెస్ అయ్యారు. మూడో విడత కూడా సక్సెస్ కావాలన్న ఉద్దేశంతో పకడ్బందీ ఏర్పాటు చేసి ఈ ఎన్నికలు సజావుగా సాగేటట్టు కూడా అధికారులు చర్యలు తీసుకుంటున్నటువంటి నేపథ్యం ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేశారు. రేపు ఉదయం 7 గంటలకు ఎన్నిక ఏదైతే పోలింగ్ ప్రారంభమయ్యి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ పోలింగ్ బూత్ నడుస్తూ ఉంది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత సాయంత్రం 6 గంటల లోపల ఏదైతే ఎన్నికల ఫలితాలు అయితే రానున్నాయి. దీనికి సంబంధించి అధికారులు కూడా ఆ రకంగా చర్యలు అయితే తీసుకున్నారు. ఇది మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల మహబూబ్ నగర్కి సంబంధించిన పూర్తి వివరాలు. ప్రదీప్, మెట్రో టీవీ, మహబూబ్ నగర్ నుంచి.